హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం జావ తయారు చేసుకుందాం. ఇది వేపుడు జావ, చాలా మంచిది ఒంటికి. ఈ సమ్మర్లో చక్కగా తయారు చేసుకోండి. నేను కొలతలతో చూపిస్తాను. ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నాను. చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నాను. దీన్ని బాండీలో వేసుకుందాం. ఇదే గ్లాస్ తోటి మీకు నీళ్ళు కూడా కొలత చూపిస్తాను. ఇలా నేను చెప్పిన కొలతల ప్రకారం చేశారంటే చాలా సింపుల్గా జావ తయారు చేసుకోవచ్చు. ఈ గ్లాస్ తోటి మనం రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 12 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఈ జావ మనకి జ్వరం ఎప్పుడైనా వచ్చినప్పుడు నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఒక గ్లాసు జావ తాగారంటే మనకి ఆ నీరసం అనేది ఉండదు. చక్కగా ఎనర్జీ తోటి చాలా బాగుంటుంది ఈ జావ. 12 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఈ గిన్నెని గ్యాస్ మీద పెట్టుకుని ఈ వాటర్ని మరగనిద్దాం. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మరుగుతుంది. వేరొక స్టవ్ మీద మనం రవ్వని వేపుకుందాం. బియ్యం రవ్వని వేపుకుందాం. చూడండి, చాలా చిన్నగా ఉంది ఈ రవ్వ. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న మంట మీద మనం రవ్వని దోరగా వేయించుకోవాలి. ఇలా వేపి చేయడం వల్ల దీన్ని వేపుడు జావ కూడా అంటారు. ఇది పాతకాలంలో మనకి బాగా బామ్మలు అవి చేసేవారు. ఈ జావలు తాగే చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు. మనం ఈ జావలన్నీ మర్చిపోయాము. కనీసం ఈ సమ్మర్లో అయినా వారానికి ఒక 3 సార్లు ఈ జావ చేసుకుని తాగామంటే చక్కగా నీరసం అనేది ఉండదు. రవ్వ కూడా వేగిపోయింది, వాటర్ కూడా మరుగుతుంది. చూడండి, నీళ్ళు బాగా మరిగాయి. ఈ వేపిన రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇలా గరిటెను ఉంచుకొని గ్యాస్ని మీడియంలో పెట్టుకుని చక్కగా ఉడికించుకుందాం. ఉడకనాక కూడా ఎక్కువ టైం పట్టదు. ఒక 5 నిమిషాల్లో మనకి రవ్వ ఉడికిపోతుంది. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, మెత్తగా అయ్యింది, రవ్వ ఉడికిపోయింది. ఇలా రవ్వ అంతా ఉడికిపోయింది కదా, దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం. సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం మార్నింగ్ టిఫిన్ తినే బదులు ఒక గ్లాసు మనం ఇలా జావ చేసుకొని తాగామంటే టిఫిన్తో, ఈ సమ్మర్లో టిఫిన్తో పని ఉండదు. చక్కగా నీరసం అనేది ఉండదు. చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక గ్లాసు పెరుగు తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా పెరుగుని బీట్ చేసుకున్నాం కదా, ఈ జావలో మనం వేసుకొని కలుపుకుందాం. ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. మనకి ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు మనకి నీరసంగా ఉంటుంది. అన్నం తినబుద్ధి లేదు. అన్నం తిన్నా మనకి అరుగుదల ఉండదు. అలాంటప్పుడు ఒక గ్లాసు మనం ఇలా జావ చేసుకొని తాగామంటే కడుపులో హాయిగా చల్లగా బాగుంటుంది. నేను ఒక కప్పులో ఒక గ్లాసు వేసి చూపిస్తున్నాను కదా, ఇది ఒక మనిషికి సరిపోద్ది. నేను చేసుకునే జావ నలుగురికి అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇలా మనం మార్నింగ్ ఒక గ్లాస్ తాగండి, చక్కగా ఇంకా టిఫిన్తో పని ఉండదు. వారానికి కనీసం 3 సార్లైనా ఈ జావ తీసుకోవడం వల్ల ఒంట్లో నీరసం అనేది ఉండదు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మనకి వేడి నుంచి చక్కగా చలవ చేస్తుంది. ఒంట్లో వేడి అనేది ఉండదు. ఇలా చక్కగా జావ తయారు చేసుకోండి. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. వేడిగా ఉండే కంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఈ జావ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంది అంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియో